సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట. ఇన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లో ఉంటాయి, ఎక్కడ క్యూఆర్ కోడ్ కానీ అకౌంట్ నెంబర్ కానీ ఉండదు. ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని లక్షల మందితో మాట్లాడినా ఎప్పుడు ఎక్కడ ఎవరు సభకు పిలిచినా నాకు డబ్బులు ఇస్తారా, ఏమి ఇస్తారు అని అడిగిన దరిద్రం లేదు. చివరికి మా ఆదివారపు సంఘారాధనలో కానుకల పెట్టె ఉంటుంది తప్ప ఒక కానుక పాట పాడి కానీ కానుక సేకరణ కానీ ఎన్నడూ చేయలేదు. ఒకానొక సందర్భంలో భక్తులు రైస్ చేసిన క్వశ్చన్స్కి ఆన్సర్గా దశమ భాగాలు ఇవ్వాలా ఇవ్వకూడదా, అది పాత నిబంధన కాలానికే పరిమితమా, ఇప్పుడు కూడా ఇవ్వాలా అనే సందేహాల నివృత్తి కొరకు నేను చేసిన ఒక ప్రసంగాన్ని నేను ప్రసంగం డబ్బుల కోసమే తిరిగేసే ఒకటిగా విపరీతంగా వైరల్ చేసి, విచిత్రం ఏంటంటే దాని ద్వారా డబ్బు చేసుకుంటున్న పుణ్యాత్ములు కుప్పలున్నారు. అందరూ దైవజనులు కనుక నేను కొత్తగా రోడ్డెక్కిలోనే కాదు, ఈ పెద్దాపురం, కాకినాడ, సామరపట్ట ప్రాంత దైవజనులందరికీ నేను ఎదిగిన వాడినే. ఎన్నడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఒక రూపాయి అడిగిన సాక్ష్యం ఉంటే మళ్ళీ నేను బైబిల్ పట్టుకోవాలని సవాలు చేయగలిగిన స్థితిలో బ్రతుకుతున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి మీ దృష్టికి ఈ మాటను తీసుకొస్తున్నాను. నన్ను చాలామంది అడిగారు, మరి ఎందుకు మీరు ఒక రిప్లై ఇవ్వకూడదు అని చెప్పేసి. అంటే ఇది ఇస్తే నాకు వాళ్ళకి తేడా ఏమవుతుంది? ఖచ్చితంగా నేను ఆ స్థాయికి దిగలేను. కొన్ని వేల మందికి ఆత్మీయ తండ్రిగా ఉంటూ, ఒక 400 మంది పాస్టర్లకు ఆత్మీయ నాయకుడిగా ఉంటూ, 5,000 మంది దైవజనులతో ప్రతి నెల కలిసి ప్రార్థనలు చేస్తూ, దుబాయ్లో, కువైట్లో, ఆస్ట్రేలియాలో బ్రాంచెస్ సంఘాలు కలిగి ఇలాంటి కామెంట్స్కి నేను ఏం జవాబు చెప్పేది? మీరంతా దైవజనులు, కాస్త స్థాయి కలిగిన వారు కనుక బాధ పంచుకోవడం తప్ప ఎవరితో పడితే వారితో ముచ్చట చెప్పే పరిస్థితి కాదు. అలాగే పనిలో పనిగా 30 ఏళ్ళ ఈ సేవా జీవితంలో 99% నేను డేట్ ఇచ్చి ఎప్పుడు ఏ మీటింగ్ అనుకోవట్లేదు. వస్తానని చెప్పిన ఒక్క సభ కూడా ఆలస్యం పోలేదు. ఆ నిర్వాహకులు అడుగుతారు నాకు ఎన్ని గంటలకు ఇస్తారు అని. వారు చెప్పిన సమయానికి కనీసం 30 నిమిషాల ముందెళ్ళి సభలో కూర్చోవడం నాకున్న ఒక క్రమశిక్షణ. ఇన్నేళ్లలో ఇంకా మరి ప్రసంగికుడు రాలేదు కనుక మనం ఇంకొక పాట పాడదాం అనే పరిస్థితి నా సభలో రాలేదు. ఇది నన్ను గురించి మాట్లాడుతున్న వాళ్ళు కూడా వచ్చారు కనుక సాక్ష్యంగా చెప్పాల్సి వస్తుంది. ఈ 5 నిమిషాలు ఇలా ఖర్చు పెట్టినందుకు మన్నించండి. దేవుని ఇలాంటి ఒక పరిస్థితి నాకు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ ఫీలింగ్ వెరీ సారీ, బట్ స్టిల్ I feel it's a necessity to bring forth the facts before the people of God, being used mightily for the expansion of the kingdom of the Almighty. And of course, the happiest occasion to wish you all happy Christmas for this wonderful month. So one more submission, ఈ మధ్య కాలంలో ఆరోగ్యం కాస్త తగ్గి కొంచెం రకరకాల చికిత్సలకు వెళ్ళి నేను ఎక్కువసేపు నిలబడి మాట్లాడలేని పరిస్థితిలో కూర్చొని మాట్లాడే అనుమతి ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది దర్జాగా కూర్చొని మాట్లాడడం కాదు, కోలబడి మాట్లాడడం అర్థం చేసుకుంటారని నేను మీ సముఖానికి వాస్తవాన్ని తీసుకొస్తున్నాను. కలిసి కాసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దామంటారా? మీరు విద్యార్థులు కాదు, నేను ఉపాధ్యాయుని కాదు, నేను బోధించడం మీరు వినడం ఏముండదు, అందరం కలిసి ధ్యానం చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈనాటి కార్యక్రమానికి, ఈ సహవాసానికి కూడా అధ్యక్షులుగా ఉన్న బ్లెస్సింగ్ గారు చెప్పినట్టు కాస్త సెల్ ఫోన్లు మోగనివ్వకుండా చూడండి. చాలా అభ్యంతరంగా అనిపిస్తుంది. కొంచెం సైలెంట్లో పెట్టండి చాలు. సైలెంట్లో పెడితే మంచిదే, కానీ సైలెంట్గా బయటికి వెళ్ళి మాట్లాడాలనుకోవడం మంచిది అంతే కదా. లెట్ us all celebrate the God's arrival in this world with this wonderful word. Amen. ఈనాటి మన ధ్యానం కొరకై 85వ కీర్తన, జగమెరిగిన ఆ 10వ వచనాన్ని ఎవరైనా మంచి స్వరం కలిగిన ఎరిగితే చదువుతారా? 85వ కీర్తన 10వ వచనం.
ఇట్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ 100% పాసిబుల్. ఎందుకంటే 20 నిమిషాల టీవీలు ప్రసంగాలు మొదలుకొని 7 గంటల నిరంతర సందేశాల దాకా అన్ని అలవాటు అనుభవం ఉన్నాయి. ఎందుకంటే ఒక గుర్రాన్ని నీటి వద్దకు తీసుకెళ్తానికి ఒకటి చాలు, కానీ నీళ్లు తాగించడానికి 100 మంది కూడా వల్లగా. గుర్రం తాగితే తాగడం, లేకపోతే మాట్లాడితే. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ సంబడి బై ఫోర్స్. ప్రియులారా, దైవజనులారా, నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినగలిగితే, ఇఫ్ యూ కెన్ పే అన్డివైడెడ్ అటెన్షన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ ట్రై మై బెస్ట్ టు సో సమ్ useful seeds in the very good soil called your sacred hearts. కృపా సత్యములు కలిసికొనినవి, నీతి సమాధానాలు ముద్దు పెట్టుకున్నాయి. నీతిము ఆకాశము నుండి పారదూస్తుంటే సత్యము భూమిలో నుండి మొలుచుచున్నది. వేల సంవత్సరాలు కాదు, ఆనాటికి 100ల సంవత్సరాలకు ముందే కోరహు కుమారులు ప్రవచనాత్మకంగా పాడిన అద్భుతమైన గీతం. సందర్భం వచ్చింది కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిన కీర్తనలు కూడా, పాటలు కూడా ఎంతో సందేశాత్మకంగా, ప్రవచనాత్మకంగా, సవాలుకరంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పాటలలో సందేశము కనుమరుగవడం, శబ్దం మాత్రమే మిగిలి ఉండడం కొంత విచారకరమని, సంఘారాధనలో కీర్తనలకు కీలక భాగం ఉన్నది కనుక దైవజనులైన మనము పాటలపై కూడా కాస్త దృష్టి నిలిపి శబ్ద కాలుష్యాన్ని అరికట్టి సందేశాత్మక గీతాలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చిందనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే క్రొత్తదనం అనే ఒకే ఒక్క మాట మీద పదాలు తప్ప, వరవడి తప్ప విషయమేమీ లేకపోవడం విచారకరమే కదా. ఈ కీర్తనలో మనం చూస్తే కోరహు కుమారులు అద్భుతంగా ఆలాపన చేస్తున్నారు. ఎంత ఎంత స్పష్టమైన దర్శనం చూడండి. ఏమిటా దర్శనం? కృపా సత్యములు కలిసిపోయాయి. ఆనాటి కలవలేదు, వారు ప్రవచిస్తున్న కాలానికి కలవలేదు, ఈ పాట రాసిన కాలానికి కలవలేదు. ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి నీతి భూమి నుండి మొలుచున్న సత్యం అప్పటికి ఇంకా కలుసుకోలేదు. సుమారు 600-700 సంవత్సరాల తర్వాత నెరవేరబోతున్న ఒక అద్భుత వాస్తవాన్ని కళ్ళారా చూసి మనకు కళ్ళకు కట్టినట్టుగా వ్రాసిన ఆ కోరహు కుమారుల బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఒక దర్శనం అంటే, ఒక ప్రవచనం అంటే అంత స్పష్టంగా ఉండాలి. సుమారు 3000 సంవత్సరాల క్రితం ప్రవచించిన బిలాము ప్రవచనంలో కూడా నేను ఆయన్నే చూస్తున్నాను. మా ఇంటికి వచ్చారు ఆ దేవుడు, నన్ను దర్శించారు, ఆయన్నే చూస్తున్నాను, కానీ ఇప్పుడు ఉన్నట్లుగా లేరు. ఆయనే కానీ సమీపంగా కూడా రారు, కొంత టైం పట్టుద్ది అని ఆయన నక్షత్రంలో ఉదయిస్తారని, యూదాల నుంచే వస్తారని ఎంత విస్పష్ట ప్రకటన చేశారో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దర్శనములు, ప్రవచనములన్నీ అస్పష్టంగానే ఉంటున్నాయి. ఎక్కడెవరికో తలనొప్పి ఉంది అని చెప్పడం, ఎక్కడెవరో మనసులో బాధపడదు. అంత జనంలో బాధపడకుండా ఎలా ఉంటారు? చీకట్లో బాణం వేయడం ప్రవచనం కాదు కదా. నాకు ఇలా అనిపించుచున్నది అని చెప్పడం దర్శనం కాదు కదా. నేను పరిశుద్ధాత్మకు కానీ పరిశుద్ధాత్మ వరములకు కానీ వ్యతిరేకం కాదు. పెద్దకోస్తు సంఘాలలో పుట్టి పరిశుద్ధాత్మలో పెరిగి అపోస్తల బోధన చేపట్టుకుని కృపా వరముల సౌజన్యంతో బ్రతుకుతున్న ఒక దీన సేవకుడిని. ఎప్పటికీ దానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. కానీ పరిశుద్ధాత్మ పేరు మీద పరిశుద్ధాత్మకే చిన్నతనం కలిగేలాగా చిల్లర పనులు చేయడం అంత నష్టం కదా. అనుజనుల మధ్యలో అవమానకరమైన పరిస్థితులు రావడం లేదా? హుందాగా ప్రవర్తించవలసినటువంటి పెద్దలైన దైవజనులు చిన్నపిల్లల్లాగా మాట్లాడితే ఎంత దుఃఖకరం కదా. మనమందరము దైవజనులమై కలుసుకున్నాం కనుక ఈ కడవరి కాలంలో దైవ సేవకులు సునిశ్చిత దృష్టి నిలపవలసిన ప్రతి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను.
జస్ట్ కాసేపు హ్యాపీ క్రిస్మస్ చెప్పుకొని భోజనం చేసి వెళ్ళిపోవడానికి మనం ఇక్కడ లేదు కదా. అత్యవసరమైనటువంటి ఒక సమావేశంగా నేను గౌరవిస్తూ మాట్లాడుతున్నాను. వాడబడుతున్న సేవకుల మందరం ఒకతో కూడుకోవడం అంటే చిన్న సంగతి కాదు. ప్రియులారా, ఈ అద్భుతాన్ని మీరు గమనిస్తే కృపా సత్యములు కలుసుకున్నాయి అని చెప్పడంలో ఏమిటి విశేషం? కలిసేలేవో ఏమిటి ఇప్పుడు అనిపిస్తుందా? మీకు జ్ఞాపకం చేస్తాను. సత్యము ఏమిటి అంటే నేను భార్య. సత్యము ఏమిటి? దేవుడు దుష్టత్వమును కూడా చూడలేనంత నిష్కలంక నేత్రములు కలిగిన వాడు. సత్యము ఏమిటి? ఆయన దోషిని ఎంత మాత్రం నిర్దోషిగా ఎంచడు, నిర్దోషిని దోషిగా ఎంచడు. సత్యము ఏమిటి? ఎవడు పాపము చేస్తాడో వాడి పేరు జీవ గ్రంథములో తీసివేయబడింది. సత్యము ఏమిటి? పాపం వల్ల వచ్చు జీతం మరణం. సత్యము ఏమిటి? అగ్నిగంధకములతో మండుచున్న గుండములు వేయబడతారు. అదే రెండవ. ఇవి సత్యాలు కాదనగలమా? అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉంటివి, మునుపు దూరస్తులము. ఇవన్నీ సత్యాలు. మరి కృప ఏమిటి? అవన్నీ సత్యాలే కానీ క్షమిద్దాం. అవన్నీ సత్యాలే కానీ అట్టొకటి పరలోకం తీసుకొద్దాం. సత్యం ఏమంటుంది? మీరు నరకానికి పోవాలి. కృప ఏమంటుంది? పోన్లే ఒక అవకాశం ఇద్దాం. అంటే వీళ్ళిద్దరూ పరస్పర విరుద్ధమైన అడ్వకేట్స్ అనమాట. ఒక లాయర్ గారు ఏమోదిస్తున్నారు, వీడు నరకానికి వెళ్ళాలి. ఇంకొక లాయర్ గారు ఏమోదిస్తున్నారు, క్షమించి ఒక అవకాశం ఇద్దాం. జడ్జి గారి స్థానంలో పరమ తండ్రి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసే ఛాన్సే లేదు. కృప ఏమంటుందంటే క్షమించి ఒక అవకాశం ఇద్దామని. సత్యం ఏమంటుందంటే లేదు, పాపము చేసిన వాడు శిక్ష అనుభవించాలి, నరకానికి వెళ్ళాలి. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవి, కలిసే ఛాన్సే లేదు. ఊహల్లో కూడా ఈ రెండు కలుస్తాయి అనే ఊహ లేని కాలంలో పరిశుద్ధాత్మవేశము చేత నింపబడినటువంటి పూర్వ కుమారులు ప్రవచిస్తున్నారు. ఒక దినం రాబోతుంది, కృపా సత్యం కలిసిపోతాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన. అసలు ఛాన్స్ లేదు, ఎవరు ఊహించడానికి లేదు. అవునా, నిజమా అనాల్సిన పరిస్థితి. ప్రియులారా, దైవజనులారా, పరస్పర విరుద్ధమైనవి. ఒకటేమో శిక్షించాల్సిందే అని పట్టుబట్టేది, మరొకటి ఎలాగైనా క్షమాపణ సాధించాలి అని తాపత్రయపడేది. ఈ రెండు కలుస్తాయి అని ప్రవచించారు. మీకు తెలుసు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమున్నదో కదా, చదవక్కర్లేదు. మీకు గుర్తుంది కదా, ఆదిలో వాక్యం ఉన్న వాక్యం దేవుడు ఉన్న వాక్యమే దేవుడు అయి సమస్తమైన కలిగి ఉంది, ఆయన లేకుండా కలగలేదు. ఆ రెండు కూడా వచ్చారు. 14 వచనంలో ఆ వాక్యమే శరీరధారి కృప సత్య సంపూర్ణుడిగా. కృపయు సత్యము కలగలిసిన సంపూర్ణతే శరీరం రూపంలో ఉంటే ఆ శరీరం పేరు యేసు ప్రభువు అని చెప్పారు. ఆ రెండు కలవకూడదు, అసలు కలిసే ఛాన్స్ లేనివి. శిక్ష విధింపబడాలని వాదించేది సత్యం, క్షమాభిక్ష కావాలని గట్టిగా వాదించేది కృప. వాళ్ళిద్దరూ ఒకటైపోతే జడ్జి గారు చేసేది ఒక నేర్చుకుంటుంది చేయి. ఆ రెండు కలిసే ఛాన్స్ లేదండి, కలిసాయి. సామెతలు 16వ అధ్యాయం 6వ వచనంలో ఒక కమ్మని మాట ఉంది, చదువు పెడతారు అయ్య గారు. ఎందుకు కలవాలి అసలు, ఏం కలిస్తే ఏమిటట అనే దానికోసం. అంతే, అది అసలు సీక్రెట్. ఈ కృప సత్యము గాని కలిసినయా, దేవునికి స్తోత్రం, దోషాలకి ప్రాయశ్చిత్తం అయిపోతుందంట. ఆమేన్, ఆమేన్. ఇంతటి గంభీరమైన నిశ్శబ్దమును పాటించడానికి ఏమైనా జ్ఞాపకార్థం కూడా అయింది. ఏమిటి సార్ అది? హ్యాపీ క్రిస్మస్ అని ఆరంభంలో అధ్యక్షులు చెప్పారు. ఇందాక మేము కూడా సెలవిచ్చాం. బహుశా కృపా సత్యం కలవడం ఇష్టం లేదేమిటి? మరి ఏమిటి సార్ నిరసన స్వరం? మనకు భాగ్యం కదండి, అదృష్టం కదండి, కృప కదండి, ఎగిరి గంతేయాల్సిన మాట కదండి. అమ్మ బాబోయ్ చాలండి బాబు, మురుపు దూరస్తులము, మురుపు చచ్చిన వారము, మురుపు వెలివేయబడిన వారము, వెలుపటి ఆవరణంలో ఉండిపోయిన వారు ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో మనసు మీద కరుణాపీఠ దగ్గరికి వచ్చి మోకరించగల ఛాన్స్ కొట్టేసిన వాళ్ళు. ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి సార్ మనకి? ఆ రెండు కలిసిపోబట్టు కదా. అంత త్వరగా కలవకపోతే బాగుండేది అన్నట్టు ఉంది. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తం కలిగింది. సత్యము నెరవేరాలంటే మనందరం ఎక్కడ ఉండాలి? కృప
సత్యం ప్రకారం పాపానికి శిక్ష తన మీద తీసుకుని కృప ప్రకారం క్షమాపణ మనకిచ్చి ఆ రెండు ఏకకాలంలో జరిగిపోయేలా చేసిన యేసయ్యకు మనం స్తోత్రం చెప్పాలో. ఇది నీ ప్రేమకే సాధ్యం అనాల్సిందే, ఇంకెవరు చేయలేరు సార్. మాటలు చెప్పడానికి ఏముంది, మీరు నేను కూడా చెప్తున్నాం మాటలు, దీని పెద్ద విశేషం ఏముంది, కానీ ఆ కార్యం చేయగలిగేది మరి ఎవరు? నేను ఈ పూట ఈ సందేశాన్ని ప్రభు దగ్గర ఎందుకు పలుకున్నానంటే, పరస్పర విరుద్ధమైన అసలు కలిసే ఛాన్సే లేని భిన్న ధ్రువాలైన కృప సత్యములు కలిసిపోయాయి కదా. మరొక మాట, అలా కలిసిపోవడమే క్రిస్మస్ అంటే. అసలు క్రిస్మస్ అంటే పరస్పర భిన్నమైనవి విరుద్ధమైనవి కలిసిపోవడమే అంటలేదు కదా మీరు. అసలు కలిసిపోవడమే, కానీ కలిసిపోవడం మాట దేవుడు కలిసిపోవడమే క్రిస్మస్ అనడానికి కూడా పెదాలు కలవడం వల్ల ఏదేమిటి సాగదు. అయ్యో నింగిని ఎలా కలిసిపోయినాయి సార్, ఆకాశం నుండి పార చూచుచున్న నీతి, భూమిలో నుండి మొలచుచున్న సత్యము కలిసిపోయినాయి. శిక్షించమని పట్టుబట్టే సత్యం, క్షమించమని గట్టిగా వాదించిన కృప కలిసిపోయినాయి. భూమి ఆకాశం లేకపోయినాయి. నీతి సమాధానాలు కలిసిపోయినాయి, కృపా సత్యములు కలిసిపోయినాయి. నింగిని అలా ఏకమైపోయినాయి, దైవ మానవులు ఏకమైపోయారు. ఆ ముక్క ఒప్పుకోవడానికి రెండు పెదాలు కాకపోతే ఏమిటి విశేషం? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, క్రిస్మస్ అంటే కేకులు కాదు, క్రిస్మస్ అంటే క్యాండిల్స్ కాదు, క్రిస్మస్ అంటే బిర్యానీలు కాదు, క్రిస్మస్ అంటే కరోల్స్ కాదు, క్రిస్మస్ అంటే కలిసిపోవడమే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అసలు కలవటమే క్రిస్మస్ అంటే, కలిసిపోవడమే క్రిస్మస్. కోరాలు చెరిపేయడే క్రిస్మస్. పరస్పర భిన్నమైన వారు విభిన్నమైన వారు ఒక్కటైపోవడం క్రిస్మస్. నేను గట్టిగా కోరుకుంటున్నాను, ఏదైనా ఒక కారణాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి, సమస్యను బట్టి సంఘాల మధ్య కానీ, సేవకుల మధ్య కానీ, సేవకుల సహవాసాల మధ్య కానీ విభేదం ఏర్పడితే, వైరుధ్యం అంకురార్పణ జరిగితే, కాస్త దూరంగా ఉంటే ఈ హ్యాపీ క్రిస్మస్ సందర్భంగా కలిసిపోతేనే అది ఒరిజినల్ క్రిస్మస్. మనిషిని పరలోకమందున దేవుడు తిరిగి కలపడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మరణం అనే పదం బైబిల్ ప్రకారం అర్థమేమిటి సార్? ఎడబాటు, సపరేషన్. దట్స్ వాట్ ది డెత్ ఈస్. ప్రియులారా, మీరందరూ ఆలోచించండి ఈ మాటని. మరణం వల్ల దైవ మానవులు విడిపోయారు, బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, సహవాసం తెగిపోయింది. లూకాసు సువార్త 19:10 మనం కంటో పాఠంగా ప్రతి సభలో మాట్లాడుతుంటామే. నశించిన తానుని వెతికి రక్షించిన మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. ఇప్పుడు చెప్పండి, నశించినది అంటే ఏమిటి? సింపుల్గా మనం ప్రాథమిక స్థాయిలో ఏమంటే నశించిపోయా. అక్కడ నశించిపోయిన వారిని కాదు, నశించిపోయిన దానిని. అది భాషా దోషం, వ్యాకరణ దోషం కాదు నాయన. That vessel, intentional placement of the word, that's the right usage, intentional usage of the word. It's a very particular terminology. నశించిన వారిని కాదు, నశించిన దానిని అనడంలో ఉద్దేశం ఏంటంటే, మానవుడు పాపం చేసినప్పుడు, దేవుని మాట విననప్పుడు, వద్దన పని చేసినప్పుడు, సర్పపు యుక్తికి లొంగిపోయినప్పుడు, మోసపోయినప్పుడు, తప్పు చేసినప్పుడు ఏం నశించిందంటే, దేవునితో సంబంధం నశించింది, దేవునితో సహవాసం నశించింది, దేవుని స్వరూపం నశించింది, దేవుని మహిమ నశించింది. ఈ నశించిన దాన్ని మళ్ళీ ఇవ్వడానికి యేసుక్రీస్తులో కనిపించాడు. The very purpose and reason of God's arrival in the world is restore whatever we lost. That is the link between the Garden of Eden and Garden of Gethsemane. You know, Garden of Eden was the place where we lost everything, and Gethsemane God is the place where we restored everything. ఏదైనా తోటలో పోగొట్టుకున్నాం, గెత్సెమనేలో ప్రార్థించి కలవరి కొండ మీద యేసయ్య తిరిగి దాన్ని సమకూర్చారు.
సువార్తను ప్రకటించే ఒక మహా అవకాశంగా నేను క్రైస్తవ వివాహాలను తీసుకుంటాను. క్రైస్తవ వివాహాలకు కానీ, ఈ సందర్భంలో అంటున్నందుకు క్షమించండి, క్రైస్తవ మరణాలు కానీ నాకు తెలిస్తే నేను మాట్లాడే అవకాశం వస్తే పొరపాటు కూడా వదిలిపెట్టాను. దానికోసం ఎక్కిలేసిన సభను వదిలేస్తాను అవసరమైతే. ఎందుకు అంటారా? నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెట్టిన రాని నామకార్థ క్రైస్తవుడు అన్ని జనుడు ఈ రెండింటికి వస్తాడు. అతగాడికి 2 ముక్కలు చెప్పే అదృష్టం మనకి దొరకదు. క్రైస్తవ వివాహాలలో ఏనాడు ఎంత సభ పెట్టారో వచ్చి కూర్చుంటాడు. పెళ్లి కొడుకో పెళ్లి కూతురు అడిగి దగ్గర వాడు కనుక ఇదే 2 మూల సమయం వాడు చెవులో 4 ముక్కలు వేయడానికి. అన్ని జనులు ఎక్కువగా ఉన్నటువంటి వివాహాలలో నేను తప్పక చెప్పి ఒక సువార్త మర్మం అవకాశం దైవజనుల కనుక మీతో పంచుకుంటున్నాను. వివాహాల్లో కళ్యాణమే కమనీయమని, వైభోగమని, పాటలతో మాటలతో ఊరిస్తూ రకరకాలుగా ఆడిపాడి ఆరాధిస్తుంటారు కదా. నేనేమంటానంటే, కళ్యాణానికి ఎందుకంత విశేషం, ఏమిటిలో ఉన్న మాధుర్యం అని అడిగితే, కళ్యాణం అంటే కలపటమే కదా అనే భావన ఒకటి ఉన్నది కదా. నేను అంటున్నాను, 2 యువతి యువకులు కలిపితే అది మానవ కళ్యాణం, నరుల కళ్యాణం. దేవి దేవతలను కలిపితే అది దేవి కళ్యాణం, దేవతల కళ్యాణం, దేవుళ్ళ కళ్యాణం. తాటి చెట్టు రావి చెట్టు కలిస్తే అది చెట్ల కళ్యాణం. వర్షం కోసం తిప్పలు పడితే కప్పల కళ్యాణం. మరి లోక కళ్యాణం అంటారు, పద్దాకేంటది? విశ్వ కళ్యాణం అంటారు, అస్తమాటు ఏమిటది? ఆ సందర్భాన్ని మనవి చేస్తూ నేను చెబుతున్నా. ప్రతి చోట గత 15-20 సంవత్సరాలుగా నెత్తి నోరు పాల్గొని అరిగిపోయిన రికార్డులాగా చెప్తున్నాను ఈ మాట. అదేంటంటే, పాపము ద్వారా విడిపోయిన దైవ మానవులను మరలా కలిపితే అది విశ్వ కళ్యాణం. పాపం ద్వారా మనిషి దేవుడు దూరం అయిపోయాడు కదా. ప్రభు మొర వినవా అని మనవాళ్ళు పడుతున్నారు. నీకు మొర పెడుతున్నాను, ఒకసారి కనిపించరావా అని మన వాళ్ళు నడుస్తున్నారు. దేవుడు ఉన్నాడా, ఉంటే కళ్ళు మూసుకున్నాడా, వదలవాడు పడుతున్నాడు. ఎన్నిమిట్లా కాండ్రావా ఏమిటయ్యా అని ఇంకొకటి బాధపడుతున్నాడు. వీటన్నిటి వెనక మర్మం ఏమిటి? దేవుడికి మనకి డిస్టెన్స్ పెరిగిపోయిందనే కదా, కనబడు ప్రభు అనే కదా, ఒక్కసారి దర్శించనే కదా. వారు ఏ పేరట చేసినా, ఏ భాషలో చేసినా మానవుని అంతరంగపు ఘోష ఏమిటి? Lord, will you please appear to me? Can you speak to me again? That's what the cry of the mankind. సంబంధాలు తగ్గిపోయినాయి. మహామహిమ కలిగిన దేవునితో మాట్లాడి, ఇటు చెడిపోయి పడిపోయిన పాపిష్టుడితో కూడా మాట్లాడి, ఇద్దరికి సంధి చేయగలిగిన శక్తి దైవ నరుడైన యేసుకు మాత్రమే సాధ్యం. కనుక నశించిన దానిని అంటే ఆ సంబంధాన్ని, ఆ సహవాసాన్ని, ఆ మహిమను మరలా తిరిగి ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలా కోల్పోయింది మళ్ళీ రావాలంటే, చేతులార్చుకుంది మళ్ళీ దొరకాలంటే, నాశనమైపోయింది మళ్ళీ దొరకాలంటే, వాక్యమైన దేవుడు, ఆత్మయైన దేవుడు శరీరమును దాల్చాడు. మన పాయింట్ ఏమిటి? కలిసిపోవడం. మన పాయింట్ ఏమిటి? కలిసిపోవడం. ఇప్పుడు కృపకి సత్యానికి సంబంధం ఉందా లేదు? పరస్పర విరోధం, కానీ కలిసి మన రక్షణ కోసం. అవునంటారు కదంటారా? మీరు పెద్దగా ఏమంటలేదే? ఆ రెండింటికి సంబంధం లేదు కానీ కలిసాయి. ఆ దేని కోసం? మన రక్షణ కోసం. దేవుడు నరుడు పాపము ద్వారా విడిపోయిన పరిస్థితి కలిశారు. అదే క్రిస్మస్ పండుగ అంటే. ఆయన వాక్యమై ఉండెను. వాక్ అంటే వినబడుతుందంటే కనపడదు, తాకలేము. కేవలము వినబడే వాక్కు కనబడేదిగా. 1 యోహాను పత్రిక 1 వచనాలు ఏమంటాడు యోహాను గారు? ఆది నుండి ఏది ఉండెనో, ఏది మేము వింటినమో, నిదానించి చూచితిమో, దేనిని మా చేతులు తాకెనో ఆ వాక్యముల గురించి మాట్లాడుతున్నాం అన్నాడు. వాక్యాన్ని తాకుతామా? వాక్యాన్ని కళ్ళారా చూస్తామా? దట్ ఈస్ వాట్ హ్యాపీ క్రిస్మస్ ఈస్. అంటే ఏది చూడలేమో నిన్నటి దాకా అది చూపించింది క్రిస్మస్. నిన్నకి ఏది విన్నామో అది కళ్ళ ముందుకు వచ్చింది, అది క్రిస్మస్.
నిన్నటిదాకా ఏది వాక్యమయ్యిందో, నిన్నటిదాకా ఏది ఆత్మ అయ్యిందో అది శరీరం రూపదాల్చింది. అది క్రిస్మస్. ఇలాంటి అసాధ్యాలే, ఇలాంటి ఊహకు మించిన కార్యాలే నెరవేరిన సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దాని పేరే ప్రైజ్లో. దానికి ముందు హ్యాపీ చేర్చేది సంపూర్ణంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. నేనేమన్నాను ఇప్పుడు? మీరందరూ హ్యాపీ అన్నారు కదా, దేనికి అన్నారు? కలిస్తేనే అనండి. దైవ మానవులు కలిశారుగా, నింగి నేల కలిసినాయిగా, కృపా సత్యాలు కలిసినాయిగా, ఆత్మ శరీరం కలిసినాయిగా, వాక్కు దేహం కలిసినాయిగా. ఇన్ని కలిస్తే ఏమైంది మనకి? మరి కొన్ని ఉన్నాయి కలవాల్సినవి, కూడా కలిస్తే తగ్గు తీరిపోతుందిగా. నేనేమన్నా మర్మంగా మాట్లాడుతున్నా? తేటగా, సూటిగా, విస్పష్టంగా ఈ సెక్షన్ లేదుగా. దొంగ తిరుగుడు లేదు సార్. నో బీటింగ్ అరౌండ్ ద బుష్, కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్. మరి ఏ పాయింట్ మీద ఒకటి పక్కన పెట్టాలి మనం, ఏ పాయింట్ మీద ఒకటి దూరం పెట్టాలి మనం, ఏ పాయింట్ మీద ఒకటికి ఒక తిప్పాలి మనం, ఏ పాయింట్ మీద ఒకటి చేర్చుకుని విముఖత చూపించాలి మనం, ఏ పాయింట్ మీద ఇంకో కొత్త కూటం పెట్టాలి మనం. చాలు జరిగిపోయినటువంటి కాలము, చాలు చాలు ఏర్పడిన గ్యాప్ చాలు, విరామం చాలు, చాలు ఎడముఖం పెడముఖం చాలు. కలిసిపోవటమే హ్యాపీ క్రిస్మస్ చేసినప్పుడు. మీరు ఎవరితో కలవాలో, మీరు ఎవరితో ఇంకా కలవలేదో నాకేం తెలుసు కనుక ఆ వ్యక్తులు వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్, దట్స్ రియల్లీ గ్రేట్. ఒకసారి సపోర్ట్ పడినాను. వాక్యంలో వినే వాళ్ళు కోట్ల మంది, ఎంజాయ్ చేశారు కోట్ల మంది, పాటించే వాళ్ళకి ఎదురుకుండా దైవజనులు ఉన్నారు. నేను చాలా మురిసిపోతున్నాను. దేవుని స్తోత్రం కలుగుతాయి. గొప్ప ఆదర్శం సార్, మామూలు విషయం కాదు. పరలోకమే భూమి మీద వచ్చేస్తుంది సార్, కలిసిపోతే ఏమి లేదు. నేను మొన్న ఒకటితో అన్నాను, అదే ఇండియా పాకిస్తాన్ కూడా కూర్చొని మాడుకుంటున్నారా అనకేట్లో తమ్ముడే ఎగురమంటే అరే మరి కష్టమని. ఇందులో ఇంకొక జిమ్మిక్కు ఉంది. సమాధానమును వెతికి దానిని కదా, సమాధానము వెతికి వెంటాడాలి అంటే అర్థం ఏంటి? అది పారిపోతుందని. అది ఒక దగ్గర ఉండదు. వెతికితే కనబడుతుంది, కనబడితే ఖర్చు పారిపోతుంటుంది. దాన్ని వెంటాడి వెంటాడి చేసేసి పట్టుకోవాలా. కానీ ఈడేమంటాడు? రమ్మనయ్యా నేను రెడీగా ఉన్నాను అంటాడు. అతను అదే అంటాడు. ఇద్దరు ఎవరి జాగాలో ఎవడు రాడు. మధ్యలో నేనే తిరగడమే ఆడి దగ్గరికి ఇంటి దగ్గరికి. అలాగే తమ్ముడు అనే నేను రెడీ అయినా రమ్మను, విడుదల రమ్మన్నానయ్యా నేను రెడీ అంటాడు. ఎవరు రాదు. అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. నేను కానీ వాక్యం ఏమంటుంది తెలుసా? వెతికి వెంటాడితే తప్ప దొరకదు. ఓకే మేము రెడీ. ఈ స్టేట్మెంట్లకి ఏం పని అవ్వదు సార్. అంటే ఏ మాట మాట్లాడితే వాడికి గాయం మారుతుంది, ఏ మాట మాట్లాడితే వాడు సలపడతాడు, ఏ మాట మాట్లాడితే వాడు చేరతాడు, ఏ మాట మాట్లాడితే నెమ్మదిగా ఉంటాడు అనే పాయింట్ వెతికి దాన్ని పట్టుకుంటే తెలుసు తప్ప. We are ready from our side. There is no objection. Let him come. ఏమవ్వదు సార్, ఏమవ్వదు. కానీ మనది ఒట్టొట్టి చిన్నపిల్లల మాదిరి ఏమండి, పైన స్టారు, చేతిలో ఒక పచ్చని కొమ్మ, ఇంకో చేతిలో కొవ్వొత్తి, నోట్లో కేకు, సంబరం పూర్తయిపోయిన సండే స్కూల్ క్రిస్మస్ మనకొద్దు. సేవకులంగా, సంఘ కాపరులంగా, నాయకులంగా, తండ్రులంగా మన రేంజ్కి ఏంటంటే ఓ వర్గాన్నో ప్రాంతాన్నో సమాజాన్ని కలిపితే అది మన రేంజ్కి కాదంటారా తల్లుడు? మీరు చెప్పండి. ఎందుకంటే ప్రసంగం ఏముంది సార్, ఇది నాకు ఈ పూట అవకాశం వచ్చింది నేను చెప్తాను, రేపు పొద్దున మీకు అవసరం మీరు చెప్తారు. పెద్ద విశేషం ఏముంది? భూమి మీద బ్రతికినంతకాలం దేవుని మాటలు ప్రకటించడానికి మనం నియమించబడ్డం, అభిషేకించబడ్డం, పంపించబడ్డాం. ఇది మనకు ఒక డ్యూటీ. ఇది ఏదో బేబత్సం కాదు మనకి. ఇది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు టీచ్ ఆల్ ద టైమ్ in order to bring revival to the land in a way that God is expecting for us to do that. అయితే మరి ఏంటి వ్యవహారం అంతా? మన లోక సామెత ప్రకారం చెప్పాలంటే పిల్లి మెడలో గంట కట్టేవాడు కావాలి.
నడవలేడా నువ్వే పూనుకోక చేయి. ఆ టైం దాకా నెహెమ్యా హీరో పూనుకుందాక హీరో అయిపోయాడు. ఛాన్స్ పెట్టు చూసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క తీవ్రమైన విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయాలని నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. అసలు ఈ దేవుని అద్భుతమైనటువంటి వ్యవహారం ఎక్కడ స్టార్ట్ అయిందో మీకు చిన్నగా ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తారు. పౌలయ్య గారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమన్నారంటే, సువార్త మర్మము అని స్టార్ట్ చేశారు. వన్ ఆఫ్ ద మిస్టీరియస్ సబ్జెక్ట్ దట్ డెల్ట్ బై పాల్ అపోస్టల్, రైట్? సువార్త మర్మము పలుసార్లు ఇంతకీ ఏమిటయ్యా, వాట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాస్పెల్ అని చూస్తే అక్కడ కుండబద్దలు కొట్టేశాడు. ఏమని? యూదులు అన్యజనులు ఏక శరీరమగుటయే ఆ సువార్త మర్మము, దానికి నేను పరిచారకుడనైతే అంటాడు. స్తోత్రం చెప్పడం ఒకసారి. ఎంత బ్యూటిఫుల్ నరేషన్ కదా. నేను నిన్న ఆదివారం మా సంఘంలో చెప్పాను, పౌలయ్య గారినే దేవుడు వాడుకోకపోతే నా బోటోడికి అసలు పాత నిబంధన అర్థమయ్యేదే కాదు. కొత్త గొప్ప వాక్య అవగాహన ఏర్పడి ప్రజలకు దేవుని వాక్యమును ఆహారంగా వడ్డించగలుగుతున్నామంటే దేవుడు పౌలయ్య గారిని వాడుకున్న విధానమే దానికి కారణం. తాళచేలు గుర్తుకు చేతిలో పెట్టేసినట్టు అయింది. ఏమన్నాడు అక్కడ? దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకుడును అని పరిచయం చేసుకున్నాడు కొరింథీ పత్రికలో. అంటే మర్మాలన్నీ ఒక ఇంట్లో పెట్టి తాళం వేసి ఆ తాళం చేయి పౌలు గారికి ఇచ్చాడు దేశంలో. If any key wants to be open, we need to consult Paul Apostle, because he has the bunch of the keys to reveal every mystery. ఎంత గొప్ప స్థానం ఇచ్చాడండి ఆ లెవెల్లో. నేను సువార్త మర్మం అంటే ఏమిటంటే అన్యజనులు యూదులు ఒక్క శరీరమగుటయే. ఆమె అనండి, అన్యజనులు యూదులు ఒక్క శరీరం అవుతారన్న కళ యూదులకు ఉందా అసలు? చిచ్చి అంట. యేసు ప్రభు వారు నరావతారిగా ఉన్న దశలో యాకోబు దగ్గర సుఖాల చోటుకి వెళ్ళి, అమ్మ నాకు నీళ్ళు ఇస్తామంటే ఆమె ఎంత కంగారు పడిపోయింది. మేమిస్తే తాగరు కదా, నేను చూస్తే యూదుల్లా ఉన్నావు, నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు అని బిత్తరపోయింది, ఆశ్చర్యపోయింది. ఎందులో విశేషం ఏదో ఉంది. మామూలుగా అయితే యూదులు అడగరో, ఇచ్చినా తాగరో. యూదులకున్న మత పిచ్చి గురించి మనం చెప్పాల్సిందే ఉందండి. దానికి పరాకాష్టే సెలవు కదా. మతం కోసం ప్రాణం తీసేస్తారు. అంత మత పిచ్చున్నాడు ప్రపంచానికి ఏ మతానికి ఉండదు. అడిగి మతమే ముఖ్యం. అది 38 సంవత్సరాలుగా పడిపోయి ఉన్నాడు. అది లేచాడు, నడుస్తున్నాడు. ఓన్లే హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ ఈస్టర్, హల్లెలూయా ఏదో నడచు కదండి. యూ షుడ్ నాట్ వాక్. నువ్వు నడవకూడదా? మంచం దించు కదా, దించు. ఆడు అందులో వాడే కదా. ఆడే ఉన్నాడు 38 సంవత్సరాలుగా మంచాలు పడి ఉంటే గొంతులు నీళ్ళిపోయలేదు మీ మతం మీరు. కానీ ఎడకాల్లో తల్లి నేను మెల్లిగెళ్ళిపోయి దొల్లుకుండా అందులో పడిపోయి ఉంది కదా. నన్ను ఏ రూపంలో సపోర్ట్ చేయలేదు మీరు మీ మతం. నన్ను బాగు చూడడం ఎవరో నాకు తెలియదు. కానీ అప్పటికి ఆయన వేసుకొని వాడికి తెలియదు. ఇంకా నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకు రావడం అన్నాడు అనే మటుకి కుదరబాయి నేను నడిచేస్తాను. ఇంత పెద్ద యూద మత నిష్ట కలిగిన సమాజం అడితో పరుపు తెచ్చలేకపోయారు. ఎవరికైనా బాగుపడ్డవాడికి బాగు చేసేవాడి మీద గురి ఉంటుంది. కానీ ఇంక 100 మంది చెప్పాడు అన్నాడు. అడిగేదో స్వస్థతో విడుదల దర్శనం కలుగుతుంది. ఇంకా భూమి ఏకమైపోయి చెప్పిన కరెక్టే కదండి, నాకు ఇలా కలిగిందండి ఇంకా వదలదు. ఎందుకంటే వాడు సత్యం ఏమిటో, మహిమ ఏమిటో, విషయం ఏంటో వాడికి గుండె లోతుల్లో సాక్షాత్కారమైంది. వాడికి ఫిక్స్ అయిపోయి. అంచేత నేను చేస్తున్న మనవిని మీరు శ్రద్ధగా ఆలకించాలని కోరుతున్నాను. అలాంటి యూదులు అన్యజనులు ఒక్క శరీరం, దాన్ని ఒక పట్టణం ఒప్పించే కెపాసిటీ ఎవడికి లేదు. అందుకని పౌరు గారు పెట్టాడు దేవుడు. నువ్వు బైబిల్ టర్నింగ్ చేసావు, థియాలజీ చేసావు, సకల వేదాలు శాస్త్రంలో పట్టున్న మనిషివి, బాగా వాక్ పట్టిమ కలిగిన వాడు, వాదన పట్టిమ కలిగిన వాడు, నువ్వే కరెక్ట్ అబ్బాయి. అందుకని అన్యజనుల వద్దకు ఆసియాలో సేవకు బయలుదేరితే దేవుని పరిశుద్ధాత్మ ఆసియాలో సువార్త ప్రకటించుకున్న మమ్మును ఆటంకపరిచెను అని ఎవరన్నారు? పేతురు గారు. గమనించారా? మనం అనుకుంటాం క్రీస్తు విరోధులే ఆపుతారు మనల్ని.
యాంటీ క్రిస్టియన్ ఎలిమెంట్స్ మనల్ని అడ్డుపడుతుంటారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరిని ఏర్పాటు చేయాలని, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరిని వాడుకోవాలని దేవుని ఏర్పాటు. అంత మాత్రాన మనం తృణీకరించబడ్డట్టుగా, నిషేధించబడ్డగా ఎలా ఎందుకు జరుగుతుంది బాబోయ్ అని మనం ఏం బాధపడలో, ఈ ప్రాంతంలో దేవుడు ఇంకొకరిని వాడుకోవాలనుకున్నారేమో, సరేలే మనం ఇంకొక ప్రాంతంలో వాడబడదాం అనుకుంటే మనం ఇప్పుడు పడిపోయినట్టు, నష్టపోయినట్టు, ఫెయిల్ అయిపోయినట్టు ఏమి కాదండి. ప్రశాంతమందా. నేనేమంటున్నానంటే యూదులు అనే జనులు ఒక్క శరీరం అయిపోవాలట అనండి. దీని అంకురార్పణ రూతు గ్రంథము 3వ అధ్యాయంలో చూస్తాం మనం. నయోమి గారు ఏం చెప్పారండి? బిడ్డ, ఈ రాత్రికి ఈ పొలము యొక్క యజమాని కళ్ళములో ఉంటాడు. అసలు అంటే దేవుని ఉపదేశాన్ని తెలియపరిచే విధానం తప్ప అంత యజమానికి ఆయన వచ్చి కళ్ళములో పడుకోవాల్సిన అవసరం ఏమిటి? అంత ఏర్పాటు సాదృశ్య రూపకమైన పాఠం కోసమే కదా. నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర ఉండు, ఆయన పాదాల మీద పడు, స్నానం చేయి, నూతన వస్త్రాలు వేసుకో, తైలాశం పొందుకో, వెళ్ళు అని పంపిస్తాడు. ఆ తర్వాత విషయం తెలుసుకుని సరే బిడ్డ నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతానంటాడు. చివరికి వ్యవహారం సెట్ అయింది. పెద్ద మనుషులందరూ కూర్చోబెట్టాడు. వివాహానికి సంపూర్ణ సమ్మతి లభించింది. వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఏం జరిగింది? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశములను రాశారు కదండి. అందులో ఒక 4-5 పేర్లు వచ్చిన తర్వాత రాహాబు నందు బోయజు, రూతు నందు ఓబేదును, యెషై, దావీదు, కరెను అంటూ ఆ లింక్ అంతా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే బోయజు ఎవరండి? రూత్ ఎవరండి? వాళ్ళిద్దరినీ ఒక్క శరీరంగా చేసిన అంకురార్పణ ఆ కాలం నుండి స్టార్ట్ చేస్తారు. అందులో నుంచి యేసుక్రీస్తు ప్రభువుని రప్పించడం ఎంత విశేషం అండి. ఆయన రాదలుచుకుంటే మహారాజుల వద్ద ఆయన అడిగేవారు ఎవరు సార్? ఆయన ఎవరు ప్రశ్నించగలరు? ఇలా ఎలా కుదురుతుంది అంటామా? ఎవడైనా ప్రశ్నించగలరా? మీరు గమనించని మాట. కానీ ఆ రూట్లో రావడానికి దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? అన్ని జనులు, యూదులు ఒక్క శరీరము అనే దేవుని నిత్య సంకల్పాన్ని నిరూపించడానికి ప్రభు పాత నిబంధన కాలం నుండి కూడా ఆయన పునాదులు వేస్తూ వచ్చారని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక అద్భుత విషయం ఏమిటంటే కలిసిపోవడం. ఏ రూట్లో కూడా కలిసే ఛాన్స్ లేని అన్ని జనులు, యూదులు కలిసిపోవడం, ఒక్క శరీరం అయిపోవడం, అసలు అదే సంఘం అనిపించడం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కృపా సత్య సంపూర్ణంగా భూమికి రావటం, వాక్యమై ఉండి శరీరాన్ని దాల్చడం, ఆత్మయైన దేవుడై ఉండి శరీరాన్ని దాల్చడం, దేవుడై ఉండి మనిషిగా మారడం, ఇవన్నీ కూడా కలిసిపోవటం వలన మాత్రమే సాధ్యమైన అద్భుతాలు. మన మధ్యలో కూడా ఇబ్బందులు ఉన్నమాట నిజమే, సమస్యలు ఉన్నమాట నిజమే. అయినను కలిసిపోవడం అద్భుతమే తప్ప అసాధ్యమేమీ కాదు. కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కొంచెం కష్టం ఉండొచ్చు, బట్టి నా వల్ల కాదేమో అనిపించవచ్చు. నేనేమంటున్నానంటే కష్టం అవుతుందేమో కానీ అసాధ్యం మాత్రం కాదు. ఒకవేళ సాధ్యం కానీ చేస్తే అది అద్భుతమే తప్ప ఆశీర్వాదకరమే తప్ప నష్టమైతే కాదని దైవజనులైన మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆరంభం నుండి మనకు కనపడుతున్న విధానం అదే కదా. ఇంత అపోస్తులుడు అయిన తర్వాత కూడా పేతురయ్య గారు అన్ని జనులతో కలిసి భోజనం చేయడానికి ఆలోచించడానికి సందర్భం వచ్చింది కదా. స్వయంగా దేవుడు మాట్లాడితే నువ్వు భేదమేమీ చెప్పక వెళ్ళుము అని పంపిస్తే దేవుడి మాటకి భయపడి వచ్చాడు. కానీ వాళ్ళు ఆత్మతనిపబడి భాషలు పడ్డారు. ఏర్పచ్చేసింది ఎక్కడా అని కాస్త కంగారు పడ్డట్టుగా దాన్ని దాచుకోకుండా ఆయనే చెప్పేశారు. మన మీదకి వచ్చినట్లే పరిశుద్ధాత్మ వారి మీద కూడా వచ్చినప్పుడు అక్కడ వాడిన పదం ఏంటి తెలుసా? మనము పొందినట్లే వారును ఆత్మను పొందినట్టు ఆటంకమేమీ లేనప్పుడు ఇక నీటికి మాత్రం ఆటంకం ఉంది. పదం ఇచ్చేద్దాం అంటే ఆటంకం ఈ పాయింట్ అవుతుంది అనుకున్నాడు. అవలా అరే ఇది కన్సిడర్ చేయలేదు దేవుడు. అందరూ ఒకటేనా? మరి ఇంకా పదం ఇచ్చేద్దాం. అటు దర్శనము, ఇటు
ఓకే, ఇంకా కన్ఫామ్. దాన్ని ఎలాంటి భేషజాలతో కవర్ చేసే ప్రయత్నం చేయలేకుండా చిన్నపిల్లాడు మనసులాగా తేటగా ఒప్పేసుకున్నాడు పేతురు గారు. యాక్చువల్గా మేము ముందే ఊహించాం అని ఇలాంటివి ఏం చేయలే. ఒక స్థాయికి వచ్చాక మనం అలాంటివి చేస్తుంటాం. యాక్చువల్గా మేము కూడా అనుకున్నాం, సంతోషిస్తున్నాం అని కొంచెం మేనేజ్ చేసి ట్రై చేస్తాం. కానీ పేతురయ్య గారు చిన్నపిల్లడు మనసులాగా నేను అనుకున్నాను కానీ ఇంకేం చేస్తాం, ఓకే కానీ అంటే తన అభ్యంతరాన్ని దాచలేదు, బయట పండించాడు. నేనంటాను, ఒకవేళ అలా బయటపడాన్నిచ్చినంత యథార్థత ఉంటే మంచిదే, లేకపోయినా కొంచెం మెయింటైన్ చేసినా పర్లేదు కానీ కలిసిపోదాం దేవునికి ఇస్తాం. కలిసిపోవడం వరకు ఓకే, మరి అన్ని అలా చిన్నపిల్ల ఒప్పేసుకుంటే ఎలా కుదురుతా? ఈ స్థాయిలోకి వచ్చిన తర్వాత పోనీ ఇది కానివ్వండి దేవునికి ఇస్తాం. మీ సంఘంలో ఎవరు ఉన్నారేమో, మీ బంధువులు ఎవరు ఉన్నారేమో, పాస్టర్స్ ఫెలోషిప్ ఎవరు ఉన్నారేమో, మీ ఊర్లో ఎవరు ఉన్నారేమో, మీరు ఒక చిన్న మెసేజ్ పెడితే సమాధానం వస్తుందేమో చూడండి. మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే అయిపోద్దేమో చూడండి. పోనీ యేసు ప్రభువు అంత పెద్ద మనసుతో ఒక మెట్టు దిగి వస్తే పని అవుద్దేమో చూడండి. దేవుడే దిగి వచ్చాడు సార్, ఏముంది సార్ పెద్ద విశేషం? యేసు ప్రభు కన్నా పెద్దవాళ్ళు పెట్టి సార్ మనం ఏముంది సార్? నేను ఒక మాట అన్నాను మా సంఘంలో, ఆయన దిగి వచ్చాడు కనుకనే ఆహా ఓహా అన్నాం మనం. అబ్బే అంటలేదు, దిగి వచ్చాక విలువ పెరిగిపోయింది. ఆ కురుములు మెరుపులు మెరుగా చేసి అన్నప్పుడు కూడా ఇంత లేదు, దిగి వచ్చాక వచ్చింది. దిగితే చిన్నతనం కాదు, దిగితే పరువు పోదు. మీరు ఏం చేస్తే తగ్గదు, పక్క బైబిల్ బట్టి చెప్తున్నా, పెరుగుద్ది ఇంకా రేంజ్. మీ పరువు పోయే ప్రాజెక్ట్ కాదు ఇది, రేంజ్ పెంచుతుంది, ఇందులో డోకాలేదు. మీ స్థానం దిగజారి విలువలు కోల్పోయి పరువు పోగొట్టుకోమని నేను ఎవరిని అంటలేదు సార్, నన్ను మన్నించండి. దైవజనులను గౌరవిస్తూ వారి గౌరవం ఇనుమడింపజేయడం కోరుకుంటూ మీ అందరి స్థానానికి ఉన్నతమైన గౌరవాన్ని ఆపాదిస్తూ మాట చెప్తున్నాను. మీ స్థాయి పెరుగుద్దే కానీ తగ్గదు, ఇది పక్క వాక్యం ప్రకారం. మనం ఏమన్నాం, యూదులు అన్ని జన్మలో ఏకమైపోయారు. ఎక్కడ మోయాబీలు అసలు పెళ్ళే చేసుకోకూడదు, అసలు ఇంకెవరన్నా చేసుకోవచ్చు. పోయి మహా కనికరిస్తే మోయాబీలు మాత్రం చేరనివ్వకూడదు. వాళ్ళతోనే యేసు ప్రభు ఆ గర్భం నుంచి వచ్చేసాడు, దేవునికి స్తోత్రం. ఏమంటే రాహాబును చేర్చుకున్నాక, రూతమును కనికరించాక, ఏమండి తామారును అంగీకరించాక ఏ పాయింట్ మీద దూరం పెడదాం సార్ జనాలు మనం? సార్ మీకు తెలియక మాట్లాడకండి, వాస్తవాలు ఇక్కడ ఫ్యాక్ట్స్, గ్రౌండ్ రియాలిటీస్ మనకు తెలుసు. సరే తామారు ముఖం చూడు, సరే రాహాబును చూడు, సరే రూతమును చూడు, ఇక పక్కన పెట్టే గ్రౌండ్ రియాలిటీ ఏముండదు, యేసు రక్తం ఏం చేయం. నా పాయింట్ ఏంటంటే కలిసిపోవడమే క్రిస్మస్. కేకులు బిస్కెట్లు కాదు. యథార్థం చెప్పాలంటే మనకి కేకులు కొత్త, మనకి బిర్యానీలు కొత్త. చిన్నప్పుడు చూసి వెళ్ళిపోయి ఉన్నాం. నేను వ్యక్తిగతంగా ఇక మాంసాహారం చాలే, చిన్నగడికి చిన్నప్పటి నుంచి సరిపెడదాం సరిపెట్టా. 10 ఏళ్ళు అయింది దానికి చాలే, చిన్నగడికి చాలే అని సాత్విక ఆహారాన్ని దిగా. మొన్నకు సహోదరుడు చపాతీలు చేసి ఏదో శాకాహారంతో నేను సంతృప్తికరంగానే సాగుతుంటే, అన్నగారు నాటుకోడి వండాం వేసుకోండి. థ్యాంక్ యూ బ్రదర్, వద్దులేండి. లేదు నాటుకోడి చపాతీ మంచి కాంబినేషన్, ట్రై చేయి. ఒకసారి ట్రై చేయన్నా తెలుస్తుంది నీకు అంటే. వారికి ఏం చెప్పేది నేను, మీరు తిన్నారా ఎప్పుడనంటే కనీసం 10-20 సార్లు తినుంటాను నేను. చాలా బాగుంటుంది. నేను ఒక 500 సార్లు తినుంటానండి. తిన్నారా? తిని అలసిపోయాము నాన్న, ఇక చాలులే అని సరిపెట్టాం. పాస్టర్ గారికి మనవన్ని ఇంకో పాస్టర్ గారికి కొడుకున, నేను పాస్టర్ 32 సంవత్సరాలు, చిన్నప్పటి నుంచి కోళ్ళు కోసి వండి ఏ దైవజనుడికి వచ్చి అరే అని డాడీ ఓకే డాడీ కోసేది అరగంట సేపులో. ఆ కాలం పల్లెటూర్లు ఏమైనా కొనుక్కోవాలా కష్టపడాలి. ఊరికి నేను సంపాదించిన బాయిలర్ కోడి మాసం తినేవాళ్ళం కాదు. అన్ని నాటుకోళ్ళు ఉండే ఇంటికాడ పడి, ఎకరాల కొద్ది భూమి అండి, తోటలండి, పొలాలండి. మా బాధ్యం అంతా ఏమండి 20 ఎకరాల చెట్టు తోట, 5 ఎకరాల మామిడి తోట, గేదెలు పాలేళ్ళు. ఓహో ఆ గొడవ వేరు. నిప్పుల మీద పాలు 5 లీటర్లు 6 లీటర్లు గాలి అట్టు పెడితే, నిప్పుల మీద పెడితే దెబ్బ
అట్లా పట్టుకొని అట్లా నోట్లు వేసుకొని పారిపోయాను. మమ్మీ తీరా ఎప్పుడో చూసేప్పటికి మేకడ మాయం. అటు వచ్చాడండి అమ్మకి వచ్చాను బాబు అది చాలే పని ఇది రాని అడతాంగా చెప్తాను. 3 రోజులు పెరిగి క్యాన్సిల్. సమృద్ధిలో పుట్టి ఆర్ఎస్ వేసుకొని కాలేజీలకు వెళ్ళి కరువుల కష్టంలో సచ్చామా? దేవుడు బాగానే ఇచ్చాడుగా, బుద్ధిలే అనిపించింది. చాలే ఏదన్నా మాంసం హెచ్చుగా తినవారితో సహవాసం చేస్తాను, నేనే తినే తిరగల బాబు అని కంట్రోల్ చేసాం. దేవునికి స్తోత్రం. అది కూడా 10 ఏళ్ళు దాటిపోయింది. నేను ఈ మాత్రం కొంచెం ఒకసారి ట్రై చేసి చూద్దామంటే ఫ్రైలు అయిపోయినాయి మాస్టరు. పనిలో పనిగా ఎందుకు జోడించాలంటే మనము అది కాదు క్రిస్మస్. పోనీ మనం అయితే అందరితో సమాధానంగా ఉన్నాం, మరి మన ఎరుకలు ఎవడో ఉన్నాడా? కలిపేద్దాం వెళ్ళి దేవునికి స్తోత్రం. నా సందేశాన్ని కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ మీ దృష్టికి తీసుకొస్తాను. మత్తయి సువార్త 1:18. బహుశా చదవక్కర్లేదు, మీకు గుర్తున్నారు కదా ఎవరు? యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా అని స్టార్ట్ చేశారు కదా. ఆమె యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకము వారేకము కాకము 20వ వచనం అదే అధ్యాయం 20వ వచనంలో ఏమన్నారు గబ్రియేలు? yes please. అదే ఎట్టసారా పదం వాడతాం. నీ భార్య అయిన యోసేపు ప్రధానమైంది, ఇంకా వివాహము కాలేదు, వరేకము కానే కాలేదు. వారు ఒక జాగాలో వేరొక జాగాలో ఉంటున్నారు. ఆదివారం మా చర్చకు వచ్చాడు. ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేద్దాం అన్నాడు. అసలు అంటే నిన్ననే మా ఇద్దరికి ప్రధానమైందన్న మరి వివాహం నెక్స్ట్ మంత్లో అన్నాడు. మరి మీరిద్దరు కలిసి వచ్చారు చర్చ కదా, ప్రధానం అయిపోయింది కదా అన్నాడు. నీకు దెబ్బలు పడతాయి. ఎవరు పెద్ద పడుతున్నాడు? మీకు పడ పట్టుకెళ్ళాలి. ప్రార్థన చేస్తాను కానీ ఇది మొదలుకొని పెళ్లి రోజు వరకు మళ్ళీ ఫోటోషూట్ పేరు మీద కలిసినా మీకు దెబ్బలు పడతాయి అని చెప్పి పంపించారు. మొన్న పెళ్ళికి పోతే కిలోమీటర్ దూరం నుంచి పెట్టుకొచ్చారండి ఈ ఫ్లెక్సీలు. వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు పడిపోయి తీసుకున్న ఫోటో. జనం నుంచి పట్టుకుంటాడు, వీడు పెడతాడు. నాకు కంపరం పుట్టింది. నేను మైక్ పట్టుకోగానే పెద్ద దైవజనులు ఓల్డ్ మంది ఉన్నారు, చాలా కాస్ట్లీ వ్యవహారం. పెళ్లి లోపల కూర్చున్న వల్ల 2000 మంది, బయట జనాలకు 5,000 మంది ఉంటారు. నేను మైక్ పట్టుకోకని చెప్పిన మొదటి మాట ఏంటి తెలిసిన? నేను వివాహానికి వచ్చాను అనుకున్నాను కానీ రిసెప్షన్కి వచ్చాను తెలియదు నాకు. వెంటనే ఆ పెళ్లి కూతురు చూసాను, వివాహమే రిసెప్షన్ కాదు అన్నాడు ఆ పక్కన వచ్చి. మరి వివాహం అవ్వలేదా? మీరే చేయాలి కదా అన్నాడు. మరి అందరూ ఒకరి మీద ఒకరు పడి ఫోటోలు ఎట్లా తీసుకున్నారు? అప్పుడు కానీ అర్థం అవ్వాలి ఆ విషయం. అంటే ఫోటోగ్రాఫర్స్ మరి ఆ విధంగా అంత అవసరం లేదు. నేనేమో పాత చింతకాయ పచ్చడి మనిషిని అయిపోయాను ఈ బ్యాచ్కి నేను. ఒరే వివాహం అయిన తర్వాత ఏక శరీరమే కదరా, ఎవరు కాదన్నారు మిమ్మల్ని? ఓ ఫోటోగ్రాఫర్ని పర్మనెంట్గా అపాయింట్ చేసుకో, మెదిలితే తీసుకు, ఎవడొద్దన్నా నిన్ను? బాధపడి చెప్తున్నాను. యోబు గ్రంథంలో ఉంది, సరిహద్దులో రాళ్ళు చెరిపేస్తున్నారు. వద్దండి. మనం తండ్రులు మన బిడ్డలకు మనం చెప్పాలి. మళ్ళీ చెప్పించేయం కదా, సరి చేద్దాం. ఈ విషయాన్ని కూడా మీరు సమ్మతించాలని నేను కోరుతా ఉన్నాను. ఆమేన్. మనం లేకుండా వారి సంబరం ఏమి పూర్తవుతుంది కదా. మనమే ప్రార్థన చేసేది, మనమే ఏర్పాట్లు చేసేది, మనమే అందరినీ సమకూర్చేది. ఇన్ని చేస్తున్న మనం ఆ కాస్త సరి చేయటంలో ఎందుకు మొహమాట పడాలి? రేబాయ్ ఏసు రక్తం ఇచ్చి అంతే, ఎవరు రాజీ లేదు. అంతకు ముందు కలవకూడదు, ఆ తర్వాత గ్యాప్ రాకూడదు, సిద్ధాంతం అంతే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. వారిద్దరు ఏక
ఆమె ఏ పాపం చేయలేదు, పరిశుద్ధాత్మ వల్ల జరిగింది, ఆమె గర్భంలో దేవుని వాక్యం అని చెప్తే ఒక్క క్షణం ఆలోచించకుండా, మారు మాట్లాడకుండా మరియును యాక్సెప్ట్ చేశాడు, మరియుకు తోడుగా నిలబడ్డాడు. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? జనసంఖ్య రాయించడానికి వెళ్ళి క్యూలలో నిలబడి, ఏం పేరా? జోసెఫ్. నీ భార్య పేరేంటి? బాబు ఎవరో? మా బాబే. రాయి పేరు రాయి. అంటే నిజానికి వారిద్దరికి పుట్టిన వాడు కాదు కదా, వాక్యమైన దేవుడు కదా, పరిశుద్ధాత్మ కార్యం కదా. అంటే ఇది శరీర సంబంధమైన ఎలాంటి అనుబంధం లేకపోయినా, ఏక శరీరాలు కాకపోయినా, దేవుడు అప్పగించిన ఒక బాధ్యతగా తన ఇంటి వాళ్ళు అవతలింటి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, యూదా సమాజం అంగీకరించకపోయినా, సత్రములో తాగుబోతుడికైనా చోటంతగానే వెనక చోట్లేకపోయినా, ఇంత దారుణమైన నిద్ర అవమానాన్ని వెలివేసి మేమిద్దరము కలిసి ఉంటే తప్ప దేవుని చిత్తం నెరవేరడం లేదు, దేవుని రాజ్యం ఇంతగా కలిసి ప్రయాసపడితే, కలిసి శ్రమపడితే మనకున్న అభ్యంతరాలు ఏ పార్టీ సార్? వాళ్ళిద్దరూ కలిసి నడుస్తుంటే అందరూ ఆక్షేపణ చేశారు, తిట్టారు, చిచ్చే సిగ్గు లేదా, యూదుడు పోయింది, రోషం లేదా అని మాట్లాడారు. కానీ మనిద్దరం కలిసి అందరూ హర్షిస్తారు, ఆనందపడతారు సార్. ఇంకెందుకు సార్? వన్ సింగిల్ వర్డ్, మై మెసేజ్ ఇస్ కలిసిపోవడమే క్రిస్మస్. మన తండ్రులం కనుక కలిపేయడమే క్రిస్మస్. అలాంటి వాళ్ళు మన బిడ్డలు ఎవరు ఉంటే అనుభవం కడుకుంటే కూర్చోబెట్టాను, తప్పురా, కలిసిపోండి, ఏం కాదు, క్షమించుకోండి, ఏం కాదులే. సుమారు ఒక 500 పెళ్లి చేశాను, వీటికి సంబంధం లేకుండా ఒక 200 మ్యారేజ్ కౌన్సిలింగ్లు చేశాను. వీళ్ళిద్దరూ చెరుకు గదిలో కూర్చొని నాకు ఫోన్ చేస్తారు. అన్నాడు, మహా దుర్మార్గుడు అన్నా నీ పిల్లలు, అసలు ఆ పిల్లకి మధ్యన గర్విష్టి లేదంటే అడిగాడు. వీళ్ళిద్దరి మధ్యలో సమాధానకర్త పోస్ట్ మందే. అట్లా కాదు బిడ్డ, నీ భర్తే కదా, కొంచెం క్షమించాలి నాన్న. అన్నా ఇంకా అసలు క్షమిస్తే రెచ్చిపోతాడన్నా, కంట్రోల్ చేసేయాలి, నువ్వు ఎలా మాట్లాడతావు మాట్లాడే నీ పిల్ల చెప్పు. సేమ్ ఇలాగ వాడు అంటాడు. ఇక శిలువ అంతా భరించి దేవుని కృపలో జాగ్రత్తగా మళ్ళీ అది సమాధానం పరిచి తప్ప మన ప్రాజెక్టు పూర్తవదు. నేను మీకు చెప్పే ఒకే ఒక విన్నపం, మనకి ఈ సంతోషాలు, కేకులు, క్యాండిల్ ఏం పెద్ద కొత్త కాదు, విశేషం కూడా కాదు. మన స్థాయిలో కొన్ని సంఘటనలు బట్టి, కార్యాలను బట్టి, మాటలను బట్టి గుండెలు గాయమయ్యాయి, దుఃఖం కలిగింది. ఇంకా నా వల్ల కాదనిపించింది. కొంచెం పెద్ద మనసు చేసుకుందాం, ఏసై మనసు తెచ్చుకుందాం. నేనేదో తెలివిగా మాట్లాడట్లేదు, ఈ మాటల వెనక నాకు ఎంతో దుఃఖం ఉంది. నేను కూడా సంఘ కాపరినే, 32 ఏళ్ళుగా సంఘ కాపరుకున్నాను. నా సంఘం కూడా 3 సార్లు దోచుకోబడింది. నేను ప్రసంగికుడిగా ఎక్కువగా బయట తిరుగుతుంటాను కనుక సంఘంలో ఒక నమ్మకమైన సహోదరులు బాగా ఆసక్తిగా ఉంటుంటే, చిన్న పుట్టినరోజు కార్యక్రమాలని అవన్నీ ఇవన్నీ ఏమన్నా ఉంటే, బ్రదర్ వస్తానమ్మా, నేను పెద్ద సభలకి ముందే డేట్ ఇచ్చున్నాను, మరి క్యాన్సిల్ చేయలేను. సరే పాస్టర్ గారు బ్రదర్ని పంపించనంటే, వాళ్ళని పంపిస్తుంటే కొంతకాలం నమ్మకంగా చేసి, ఆయన ఎలాగో రాడు, ఆయనకి బాగా జనం కావాలి, పెద్ద సభలకి వెళ్తాడు, మన ఇళ్ళకి రాడు, నన్నే పంపుతాడు, మరి నన్ను మీరు ఎందుకు సేవకుడికి అంగీకరించకూడదని 21 కుటుంబాలు పట్టుకుపోయి ఒకటి సంఘం పెట్టుకున్నాడు. 21 కుటుంబాలు. అది అయిన తర్వాత మనకేమైనా బుద్ధి వచ్చిందో రాదు, మనకంత ప్రేమరాజ్యం కదా. ఇంకొకరిని స్టార్ట్ చేసాం, 6-7 కుటుంబాలు పట్టుకుపోయాడు. అలా 3 సార్లు పోయిన తర్వాత మిగిలిన మొక్క ఇప్పుడు 900 మంది మిగిలిన వైజాగ్లో ఉన్నారు, 3 చోట్ల కలిపి. మీ ఎందుకు చెప్తున్నాను, ఈ గాయాలు నాకు తగలలేదా? సువార్త చెప్పి, కన్నీరు గార్చి, ప్రార్థనలు చేసి, వాళ్ళని బాప్తిస్మాలు ఇచ్చి, వారిని ఉపదేశంలో, రక్షణలో, సహవాసంలో స్థిరపడినట్లుగా చేయడానికి ఎంత ప్రయాసం. ఎరుగని వాడిని కేవలం ఎవాంజలిస్ట్ని కాదు కదా, ఊరికి ప్రసంగం చెప్పి వెళ్ళిపోవడానికి. ఓ సంఘ కాపరికి ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని దెబ్బలు అన్ని తగిలి కదా. ఆయన యథార్థంగా దేవుని దగ్గర చెప్తున్నాను. నాకు 2 కిలోమీటర్ల దూరంలో ఒక విశ్వాసం చర్చకు వస్తే నేను గుర్తుపట్టి ఆమె అనగానే ఏంటని ఎలా వచ్చావేంటంటే, మొహం చాలా సీరియస్గా ఉండి, మా భాష మీద చాలా నేను తట్టుకోలేదు, వద్దు సార్ మీరు రావద్దంటే ఆశ్రమించిన అయిపోతే ఇంకా లోదంటే నేను మట్టి మీరు ఇంకెక్కడికి వెళ్ళాను. కూర్చో బ్రదర్ అని కూర్చోబెట్టి చల్లీలు ఇచ్చి ఆ భాష గారికి ఫోన్ చేశాను. నేను మీ ఊరు ఎక్కడికి వచ్చాడు ఏంటి, ఆయన కొంచెం ఏమన్నా మరి అన్నాడు. ఇంటి దగ్గర ఉన్నారు మీరు ఉన్నాను. కారు ఎక్కని మా డ్రైవర్ని తిప్పి నేనే కారు ఎక్కించుకొని కిందగా భాష గారి ఇంటికి వెళ్ళాను.
నీకు టికెట్లేదు, నా రోడ్డు మీద తిప్పి అంటాడు. సరే నా మీద గౌరవం వచ్చావు కదా, వచ్చాను. మరి నా మీద గౌరవం ఒక 5 నిమిషాలు కూర్చో. నేను బలవంతంగా ఎవరు తీసుకెళ్తా చర్చికి, నా కోసం రా అంటే నీ కోసం వస్తున్నా అని వచ్చాడు. లోపలికి వచ్చాక పాస్టర్ గారు చూశాడు, ఈయన చాలా కోపం మీద ఉన్నాడు. ఆ పాస్టర్ గారిలో దేవుడు చేసిన కార్యం ఏంటంటే, మేమిద్దరు లోపలికి వెళ్ళాను, ప్రైజ్ లార్డ్ అయ్యారు అని ఆ బ్రదర్ని కూడా ప్రైజ్ లార్డ్ బ్రదరు అన్నాడు పాస్టర్ గారే. అంటే వాటికి తప్ప ప్రైజ్ లార్డ్ అండి అన్నాడు. నేను అన్నాను, ఎవడు సంతలో రైతు బద్దలు ఎవడు పడతాడు, సెకండ్ ఇచ్చావు ఇవ్వచ్చుగా అన్న. అంటే ఇంత చూసి సీరియస్గా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. యథార్థంగా చెప్తున్నాను, షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఆ పాస్టర్ గారు ఇట్లా కౌగిలించుకుంటే ఏడ్చాడు. 1 నిమిషం గ్యాప్ రాలేదండి, ఈఎంఐ ఏడవడం మొదలుపెట్టి. ఒక 5 నిమిషాలు ఇద్దరు ఒకరికొకరు పట్టుకొని భయంకరంగా ఏడ్చారు. అసలు మాటలు కౌన్సిల్ లేవు. ఏడ్చాక నేను మెల్లిగా దగ్గరికి వచ్చి, ఒకరిని చూస్తే ఒకరికి దుఃఖం ఆపుకోలేనంత ప్రేమ ఉంచుకొని, ఎందుకుదానా 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుకోండి, ఏం కాదు అంటే, నేను అక్కడ ఉన్నాను అన్న సంగతి కూడా మర్చిపోయి మాట్లాడుకున్నాను. సైలెంట్ బయటకు వచ్చి కాలేజీ ఇంటికి వచ్చాను. వీళ్ళు ఒక అరగంటకి తిరగదు, అయ్యారు మీరు ఏంటంటే మా ఇంట్లో ఉన్నారు, అదే వెళ్ళిపోయిందంటే మనకి నా పని అయిపోయింది కదా. కలపడమే క్రిస్మస్ వేసి రక్తం నుంచి. కేవలం కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, నేను ఇక్కడ లేను. నా అనుభవాన్ని నా తోటి దైవజనులుగా మీతో పంచుకుంటున్నాను. అసలు మరియా యోసేపులు కలిసే పాసిబిలిటీ ఉన్నాయి సార్. ఘనంగా వివాహం జరగలేదు కదా, ఊరందరూ ఏమంటారు, కన్న తల్లి యాక్సెప్ట్ చేయలేకపోతుంది. అయినా సరే ఇది దేవుని చిత్తము కనుక, ఇది దేవుని రాజ్యమునకు ప్రయోజనం కలిగించే విషయం కనుక, ఇది లోక రక్షణ కనుక ఆ నిందను భరించడానికి ఇష్టపడి వారు కలిసిపోయారు సార్. దేవునికి స్తోత్రం కలుగునక. ఇంకో చిన్న మాట చెప్పి ముగిస్తా. దేవునికి స్తోత్రం. నాకు ఇంక 8 నిమిషాల టైం ఉంది, నేను ఇప్పుడు దాటిన సమస్య లేదు. ఆ చిన్న మాట ఏంటంటే, జ్ఞానులు అనంటే ముగ్గురు అని అంటారు. ఎందుకని సందేశకుల కథల దగ్గర నుంచి బంగారం, సాంబ్రాణి, బలం 3 పదార్థాలు 3 కానీ వాళ్ళు మనుషులు కూడా ముగ్గురే, ఏమో ఆధారం లేదు. ఏ గ్రూప్ ఆఫ్ వైస్ మెన్ ఫ్రమ్ ఈస్ట్, అంతే. తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞాన బృందం 3, 4, 90 మంది పోరు, ముగ్గురే అనుకో. ఈ ప్రపంచంలో మేధావుల స్టేట్మెంట్ ఏంటంటే, తెలివి తక్కువడు, బుర్రలేనోడు, ముద్దు మొహోడు వాళ్ళైతే 100 మంది అన్న కలిసి ఉంటారు. తెలివైన ఇద్దరు మాత్రం కలిసి ఉంటారు. దానికి మళ్ళీ రెఫరెన్స్ ఏమిటి, 2 కత్తులు ఒక్క బుర్రలో ఇయ్యమడవ. ఎక్కడ ఇద్దరు మంచి దైవజనులు శ్రేణి వెళ్ళిపోతే 2 కత్తులు ఇవ్వడం సార్, అది అంతే వాక్యం అది అని ఏదో ప్రవచనం నెరవేరినప్పటికీ సంతోషపడేవారు ఉన్నారు. ఇదెంత ఘోరం. ఈ మాట పట్టుకోండి. వీళ్ళు అక్కడ బయలుదేరి వారి త్యాగం ఇంట్లోకి వచ్చి తల్లి మరియు శిశువులు సాష్టాంగ నమస్కారం చేసి అన్నీ ఇచ్చే ఆరాధన చేసే నాటికి 2 years పట్టింది కదా, అంతేనా? 2 సంవత్సరాలు కలిసి నడిచారా లేదా? ఆమె మహాజ్ఞానులకి జ్ఞానస్పర్ధలు వస్తాయి అంటారు. మనస్పర్ధలు కాదు, జ్ఞానస్పర్ధలు. అభిప్రాయ భేదాలు అంటే తప్పు అంటాడు, నీకు ఎంత కాదంటాడు, ఈగో దెబ్బతింటది, సరే నీ పనులు చేసుకో అంటాడు. నేను అంటాను, జ్ఞానులు కూడా కలిసే ఉన్నారు సార్. అదే మాటలు మీరు జ్ఞానులు అంటలేదు మీరు. ఆమె గొర్రెలు కాపర్లు అంటేనే అమాయకులు. ఇప్పటికీ తిట్లు తిన్నాం కదా, గొర్రెలు కాపర్లు అంటేనే అమాయకులని, దేవదూతలు అంటేనే బీభత్సం. దూతలు వీళ్ళు కలిసిపోయి దేవుని ఆరాధన చేశారు. దేవునికి స్తోత్రం. ఆలపాటుతో ఏకీపించి వీళ్ళు సమాచారం తెలుసుకొని వీళ్ళు పరిగెత్తుకొచ్చి వీళ్ళు కూడా ఏదో అనిపించి, నేను అన్నాను క్రిస్మస్ కాన్సెప్ట్లో ఇక కలవంది ఎవరు సార్? కనుక నేను మనవి చేస్తాను. నేనేమి మీకు సలహాలు ఇచ్చి ఏదో ఆక్షేపణ చేసి అలాంటి దుష్ట ప్రయత్నం చేయట్లేదు. సార్వత్రిక సంఘములో ఏకాత్మ రావాలని, ఎండిన ఎముకలలో లోయలో గడగడ ధ్వని పుట్టాలని. ఎముకలు కూడా కలిస్తే మనం ఎందుకు గెలవకూడదని గుండె నిండా ఒక దుఃఖం కలిగి ఈ పరిచయం మీకు చేస్తున్నాను తప్ప
ఏదో తెలివిగా 4 మాటలు మాట్లాడే ప్రయత్నం కాదు. నేను మీకు మనవి చేస్తున్నాను. అది సవిస్తరమైన గ్రంథాంశమే అయినప్పటికీ ఇక నాకు ఇవ్వబడిన సమయ పరిధిలో దీన్ని కంక్లూడ్ చేస్తూ ఒక మాట జ్ఞాపకం చేయనా? నేను ఒక్కడిని రోషము కలిగి నీ కొరకు ప్రయాసపడుతున్నానని 19:11 ఏలి అన్నాడు కదా. కానీ అదే అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు దేవుడు? ఈ పట్టణమందు బయలుకు మోకాళ్ళని ముద్దు పెట్టని 7,000 మంది నాకు ఇంకా ఉన్నారు. చాలామంది దైవజనులు ఏలి అత్యంతలో ఒక్కడే ఉన్నాడు, వారు మూసుకోవాయా 7,000 మంది నాకు దేవుడు ముట్టికే లేచాడని చెప్తారు. నేను దాంతో ఏకీపించడం లేదు. అది అత్యం కాదు సార్, అది అని బాధ. కిరీటు వాక్ దగ్గర ఎంతమంది ఉన్నారు సార్? ఏలి అంత సారైపోతులు ఎంతమంది ఉన్నారు సార్? మరి కరివేలు వచ్చాక ఎంతమంది ఉన్నారు సార్? ఆయన ఎప్పుడు వృత్తిపడే సార్. ఇప్పుడు వీళ్ళు బయలు దగ్గర మోకాలించని ముద్దు పెట్టని రోషం కలిగిన వాళ్ళే. దేవుని విషయంలో 7,000 మందికి రోషం ఉంది. కానీ ఎవరో దేవుడో తేల్చుకున్నారమ్మని కరివేలు కొంతమందికి పిలిస్తే అవతల 450 మంది ఉంటే ఈ 7,000 మందిలో 7 కూడా ఏలియా పక్షంగా లేరు కదా. మరి వాళ్ళ రోషం ఈ రోషం ఒకటే కదా. వాళ్ళ దేవుడు ఈ దేవుడు ఒకటే కదా. ఈయన రోషం కలిగి పేకల మీద తెచ్చుకునే సవాల్ చేశాడు. అది దేవుని కొరకు కానీ తన స్వాగతమేమి కాదు కదా, స్వార్థమేమి లేదు కదా. పోనీ సవాల్ అప్పుడు లేరు, అగ్ని వచ్చాకైనా రావాలి కదా. పోనీ అప్పుడు లేరు. ఒంటి చేత్తో కత్తి పట్టుకుని యుద్ధం చేస్తుంటే కత్తితో నరకాలి 450 మందిని, తోడు రావచ్చు కదా. పోనీ రాలేదు. ఇది అయిన తర్వాత గ్లాసు నీళ్ళు ఆవిడ ఇచ్చాడా? పోనీ ఒంటిగా 450 మందిని చంపిన తర్వాత కరిమేల పండు ఎక్కాడుగా, అప్పుడు ఏమన్నా తోడొచ్చాడా? తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని ఏడుస్తున్నాడు ఇక వర్షం పంపించే ప్రభు అని, అప్పుడు ఏమన్నా మోకరించాడా? రోషము కలిగిన వాళ్ళే, దేవుని కొరకు నమ్మకంగా బతికే వాళ్ళే అదే పట్టణంలో ఉన్నారు. కానీ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మరొక దైవ సేవకుడితో కలవడానికి మాత్రం ఇష్టం లేకపోయింది. ఈ ఒక్క దుఃఖం నుంచి పుట్టుకొచ్చింది ఐఎంజే అంటే పాస్టర్స్ ఫెలోషిప్ కాదండి, అది ఒక ఆర్గనైజేషన్ కాదు, ఒక సంస్థ కాదండి. 12 సంవత్సరాలు ₹1 కానుక తీసుకోలేదు, ₹1 కానుక ఇవ్వలేదు, ₹1 ఆర్థిక లావాదేవీలు లేకుండా ఎవరి సంఘాలు వారి, ఎవరి దర్శనం వారిది, ఎవరి సేవ వారిది, ఎవరి ఆత్మీయ నాయకత్వం వారిది. ఎవరి ఆత్మీయ నాయకత్వం వారే నమ్మకం అక్కడే కానుకలు ఇచ్చుకోండి. ఇక్కడ ఇవ్వడం లేదు, తీసుకోవడం లేదు. నెలకు 1 గంట కేద్దాం. ఇంకో పాయింట్, మీకు ఇష్టమైతే ఈ సామలకోట పరిసర ప్రాంత దైవజనులు అందరూ దేశముల మహారక్షణ కొరకు, ఈ అంశాల కొరకు ఐఎంజే విజ్ఞాపనోద్యమ ప్రార్థన కూడా నిర్వహించాలని, మీకు ఇష్టమైతే కలిసి మోకరించి ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ మేము మనవి చేస్తాం. ఎవరి సంఘాల వారి, ఎవరి సేవ వారిది, ఎవరి ఫెలోషిప్ వారిది, ఎవరి నాయకత్వం వారిది. ఆ కాసేపు ప్రార్థన చేసిన తర్వాత మీ పని మీదే, మా పని మాదే. కలిసి ప్రార్థన చేయడం ఒకటే, కలిసి భోజనాలు, కలిసి కార్యక్రమాలు ఎన్నో చేసాం సార్. కలిసి ప్రార్థన చేయడం ఒకటే. కలుసుకున్నప్పుడల్లా ప్రారంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన ఎలా ఉంటుంది? కలిసినప్పుడు ప్రార్థన చేసుకోవడం కాదు, ప్రార్థించడానికే కలవాలి. అందుచేత ఆ 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నా. దేవదూత దిగి వచ్చి యేసు ప్రభు చెప్పి మరి మేఘమెక్కి వెళ్ళిపోయారు. ఓ గలిలయ మనుషులారా, ఏ రీతికి వెళ్ళాడో మళ్ళీ ఆ రీతిగానే వస్తాడు, మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోండి బాబు అని చెప్తే, అలాగే అక్కడ ఎంతమంది ఉన్నారు? 500 మందిని 1 కొరింథీ 15లో రాశాడు. 500 మంది అంటే మరి మేఘంలోకి ఎంతమంది వెళ్ళారు? 180. అంటే యేసయ్య చివరి మాటలు విన్నవారు, ఆరోహణ ప్రతిష్ఠకెళ్ళిన వారు, దేవదూత హెచ్చరింపబడిన వారు, ఇంత శ్రేష్టమైన అనుగ్రహం పొందిన వారిలో 500 మందిలో 320 మంది దిగిపోయారు సార్. కలిసి మోకరించబడి 120 మందే. ప్రత్యక్షతలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, శిఖరాగ్ని అనుభవాలు ఉన్నాయి. మోకాళ్ళ సమైక్య ఎవరి ప్రార్థన మా ప్రార్థన చేసుకుంటాలే, మాకు వచ్చలేవో. ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకునేట్టున్నాయి పరిస్థితులు. రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి, వ్యతిరేకతలు పెరిగిపోతుంటే, ఇబ్బందులు ఎక్కువైపోతుంటే, సామూహిక మరణ దాడులు జరుగుతుంటే, కలిసి రొట్టెక్కడం కన్నా, కలిసి మెమోరాండం ఇవ్వడం కన్నా కలిసి ప్రార్థించడం ముఖ్యం కాదంటారా? మీ ఇష్టానికి, మీ చిత్తానికి అప్పగిస్తున్నాను. మీరు ఆలోచించి మీకు ఇష్టమైతే కలిసి ప్రార్థించడానికి ఒక్క మాట చెప్తే మేము మోకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి పని చేద్దాం, మొత్తంగా కలిసిపోదాం. బలమైన దేవుని రాజ్య నిర్మాణానికి ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, సంఘాన్ని దీవించునుగా.
ఒక చిన్న ప్రార్థన చేస్తాను అనుమతిస్తే. చేద్దామంటారా ప్రార్థన?